ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. రేపటి పేపర్లో హెడ్లైన్స్ నేను చెప్తాను, రాసుకోండి. ప్రముఖ పారిశ్రామికవేత్త అహోబలరావు మీద కొంతమంది చేస్తున్న వ్యతిరేక ప్రచారం. ఏమిటి మాట్లాడేది? చెప్పింది చేయండి. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు. మొత్తం మ్యాటర్ అంతా ఆయనకు అనుకూలంగా రాయండి. అమ్మా, ఈ రోజు నువ్వు ఎందుకులా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మన పత్రికకు పాలసీ ఉంది, ప్రజల్లో దానికి విలువ ఉంది. విశ్వం గారు, పత్రిక నాది, పాలసీ కూడా నాదే. ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను. అది కాదమ్మా. షట్ అప్. డూ వాట్ ఐ సే. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నాన్నగారు నేను స్వాతంత్ర్య పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేం పడిన కష్టాలన్నిటికంటే నువ్విప్పుడు అన్నావే షటప్ అని, ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి. సారీ. వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు. అన్న మాటకు కట్టుబడి ఉండడం, కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ. ఇవాళ నా పాలసీ మార్చుకుని ఈ పేపర్లో పనిచేయలేను. నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు, అంటే నీ తండ్రి. 100 తుపాకులకు భయపడిన గాని ఒక్క పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత. పత్రిక అంటే అంత గొప్పదమ్మా. అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకొని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కలలో కూడా వాడి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకు ఇలా మారిపోయావో నాకు అంతుపట్టడం లేదు. నీ అక్షరాలు వాడి గుండెల్లో తుపాకీ గుళ్ళల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగలను గాని వాడిపోయిన పువ్వుల్లా వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేని తల్లి. వస్తా, ఇదే నా రాజీనామా. అయితే అది ఖచ్చితంగా నా మనవరాలు కాదు. జైల్లో ఉరికమ్ము ఎక్కబోతున్న అమాయకురాలే నా అసలైన మనవరాలు. అవును బామ్మ, ఆ నవ్వు శిరీషది కాదు, ఆ నడక శిరీషది కాదు, ఆ నడత శిరీషది కాదు, ఆ గుణం శిరీషది కాదు. మీరు చెప్పేది నిజమైతే మనం ముందుగా కలుసుకోవాల్సింది జైల్లో ఉన్న అసలు శిరీషని. అవును బాబు. అవునమ్మా, పదండి. పదండి. అవును బామ్మ, నేనే శిరీష్నని ఆ రోజు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. నీలో ఏదో మార్పు వచ్చిందనుకున్నానే కానీ నీ రూపంలో ఆ రాక్షసి నా ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా. నేను కూడా పొరపాటు పడ్డానమ్మా. చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ మనిషి అప్పుడే దొరికిపోయి ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనకు కావలసింది పశ్చాత్తాపం కాదు, నా మనవరాల్ని ఉరికమ్మని తెచ్చి తప్పించాలి మాస్టారు, తప్పించాలి. మనందరం వెళ్ళి విషయం కోర్టులో చెప్తే నమ్మరు మోహన్. ఒకసారి నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏమిటో చెప్పమ్మా. నేను చెప్తాను. ఎవరు బాబు నువ్వు? శిరీష ఈ పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకుడినైన ఓ దుర్మార్గుణ్ణి. రంజిత్, నాతో రండి, ఏం చేయాలో చెప్తాను. రండమ్మా. అందరికీ నా నమస్కారం. ఓటున్న ప్రజలకు 2 నమస్కారాలు. ఈ రోజు చాలా గొప్ప రోజు. ఎందుకంటే ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్న క్రాంతి పత్రిక, శ్రీ అహోబలరావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని క్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు, కొనటానికి శ్రీ అహోబలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టుచప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని. కానీ వారు పెద్ద మనసుతో మనందరినీ ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం. దుర్ముహూర్తం వచ్చే వేళైంది. లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
ఆగండి. శిరీష, ఒక్కసారి లేచి నిలబడు. రంజిత్, ఏమిటి? చెబుతాను, ఆశ్చర్యపోకండి, కూర్చోండి. ప్రజలారా, మనది భారతదేశం. మనకో సంస్కృతి ఉంది, మనకో సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం భర్త భార్యను మందలించటంలో ఏమీ తప్పులేదు. అవసరమైతే ఒక మాట అనొచ్చు, ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు. శిరీష, కట్టుకున్న భర్త కూడా చెప్పకుండా ఏంటి వ్యధవేషాలు? కట్టుకున్న భర్త ఎవరు నువ్వు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? తప్పు సిరి, అలా మాట్లాడకూడదు. రంజిత్, ఏమిటిది? తుపాకులతో ఉన్న మనుషులు నా చుట్టూతా ఉన్నారు. జాగ్రత్త, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తుపాకీల మనుషుల చుట్టూ నా మనుషులు రివాల్వర్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే కాల్చి పారేస్తా. నీకు వీడే కరెక్ట్ అయిన మొగుడు. ఆ మహాజనులారా, మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఈ పత్రిక నాది. దీన్ని సర్వ హక్కులతో సంవత్సరం క్రితమే శిరీష నాకు అమ్మేసింది. ఇదిగోండి డాక్యుమెంట్స్. అబద్ధం. సోదరులారా, ఇతనొక బజార్ రౌడీ అని మీ అందరికీ తెలుసు. ఏదో ఒక దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మీరే తరిమి తరిమి కొట్టాలి. మహాజనులారా, తొందరపడకండి, కూర్చోండి. సంవత్సరం క్రితం నాకు శిరీషకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి జరిగింది. ఈ ఫోటోలే మీకు సాక్ష్యం. ఇప్పుడు నా భార్యామణి గారు మాట్లాడతారు. రండి భార్యామణి గారు. వెళ్ళు. ఇదంతా అబద్ధం అని చెప్పు. నాకు జనం ముందు మాట్లాడడం అలవాట్లేదు, భయంగా ఉంది. భయంగానే ఉంది. భార్యామణి గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. వారి తరపున కూడా నేనే మాట్లాడతాను. కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదామని ప్రపంచానికి వెల్లడించలేదు. ఏం సిరి? పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈ రోజే మా శోభనం. శోభనానికి పద సిరి. పద. అయిపోయింది అల్లుడు, నేను అడుగు కొట్టేశాడు. వీఆర్ వెరీ సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఎవరు మాత్రం ఏం చేయగలరు? నన్ను ఉరి తీసే రోజు నిర్ణయిస్తూ ఆర్డర్స్ వచ్చాయి, అంతే కదా? అవును, మరో 48 గంటల్లో మీకు ఉరిశిక్ష అమలు చేయబడుతుంది. సారికకు ఉరిశిక్ష? నో, శిరీషకు ఉరిశిక్ష. శిరీష, ప్లీజ్, నీ మొండి పట్టుదల వదిలి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పు. నేను చెప్పను. శిరీష, చదువుకున్న దానివి, తెలివైన దానివి, మొండిగా ప్రవర్తించుకో. చెప్పు. నాకు ప్రాణం కంటే హృదయం గొప్పది రంజిత్. నువ్వు పంచుకున్న హృదయం కంటే ఈ శరీరమే గొప్పది కాదు. లెట్ ఇట్ హ్యాంగ్ టు ద గ్యాస్. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పు. అయితే నీ ప్రేమను అంగీకరిస్తున్నావు అని ఒక్క మాట చెప్పు. అలాగే. ఆల్ ఇండియా ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కి ఊటి వెళ్ళాను. కాన్ఫరెన్స్ జరుగుతుండగా నాకు అపెండిసైటిస్ వచ్చింది. అక్కడ నాకు ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆయన పేరు సుందరమూర్తి. ఆయన్ని తీసుకొస్తే తప్పకుండా నేనే శిరీష్ని నిరూపించగలను. ఐఎమ్ ఫైన్ డాక్టర్. డాక్టర్, ఈ విషయం మా బామ్మకు తెలియనివ్వలేదు కదా? ఏమీ లేదమ్మా. ఎవరైనా అనారోగ్యం చేస్తే ఇమీడియట్ గా ఇంట్లో తెలియజేయమంటారు. నువ్వేమిటి వద్దంటున్నావు? ఏం లేదు డాక్టర్, మా బామ్మకు తెలిస్తే తట్టుకోలేదు. సరేనమ్మా, నువ్వు ఈరోజు వెళ్ళిపోవచ్చు. అన్నట్టు ఓ ముఖ్య విషయం, నీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, ఎక్కడో కొన్ని దొరకదు, ఏబీ నెగిటివ్. నీ ఆపరేషన్ కావాల్సిన బ్లడ్ కూడా చాలా లక్కీగా దొరికింది. నీ హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ డాక్టర్ని నన్ను ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పు. ఓకే డాక్టర్. Never. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ ఇక్కడ రావడానికి వీల్లేదు. వచ్చినా బ్రతకడానికి అస్సలు వీల్లేదు. Kill him, I say.
రాత ఎలాగో నిర్ణయం అయిపోయింది. కానీ నువ్వు జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పని ఉంటుంది. మర్చిపోయావా? ఏమిటది? నీ లలితకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నీ లలితను నాశనం చేసిన వాడిని ఆమె సమాధికి బలి ఇచ్చి ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలి. అది సాధ్యం కాదు శిరీష. వాడెవడో నాకు తెలియదు, ఎంత ప్రయత్నించినా తెలియడం. కానీ లలితను చంపిన వాడి బొమ్మ నేనిస్తాను. నువ్వా? అవును, నీ లలితను, ఆమె ప్రేమను నా మనసులో ప్రతిష్ఠించుకుని ఆ బొమ్మను నేను పూర్తి చేశాను. రంజిత్, నీకు మనసిచ్చాను, బ్రతుకును కూడా పంచిద్దాం అనుకున్నాను. కానీ ఇది మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. సెలవు. హాయ్ డాడ్. చూడు బాబు, ఇది అమెరికా కాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత నిన్ను రక్షించడం నా వల్ల అవును కాదు. బాబు, పరిస్థితులు ఇదివరలా లేవు. పోలీసులు జైల్లో పెట్టి మీ బాబుని రేపో మాపో కొల్లబడి చేయబోతున్నారు. నోర్మై. ఏమిటి? నా కూతురు రక్షిస్తానని చెప్పి ఉరికంబానికి ఎక్కిస్తావా? కూల్ డౌన్ మై డియర్ ఫ్రెండ్, కూల్ డౌన్. మీరే కాదు, పేపర్ చూసిన ప్రపంచమంతా ఈ విధంగానే పొరపాటు పడుతోంది. ఏమిటి మీరనేది? అవును, ఉరికమ్మ ఎక్కించబోయేది మీ అమ్మాయిని కాదు, అచ్చం మీ అమ్మాయి పోలికల్లో ఉన్న నా శత్రువు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ అని. అవును, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. కావాలంటే గాంధీనగర్ 6వ నెంబర్ ఇంట్లోకి వెళ్ళి చూడండి, కులాసాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అమ్మా, సిస్టర్, అన్నం లేకుండా బిడ్డను పెంచగలమేమో గాని అమ్మ లేకుండా పెంచడం కష్టం. అమ్మ లేకుండా, డబ్బు లేకుండా ఇద్దరు పిల్లల్ని నేను పెంచలేను. అలాగని ఇద్దరిని చంపుకోను లేను. ఇందులో ఒక బిడ్డను ఎవరికైనా దయచేసి ఇచ్చేసిస్తారు. అలాగే సార్. పక్కవారిలో ఒక ఆవిడ ప్రసవించి బిడ్డను కోల్పోయింది. ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వాళ్ళ అత్తగారు ఎవరైనా దొరికితే పెంచుకుందాం అనుకుంటున్నారు. ఇందులో ఎవరిని ఇమ్మంటారు? ముమ్మూర్తులా ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు. ఎవరిని చేసినా ఒకటే చేస్తాను. ఇదిగోమ్మా, పండంటే ఆడబిడ్డ, తీసుకోమ్మా. నా కోడల ప్రాణాలు రక్షించవు తల్లి. అంటే శిరీషుని కనతండ్రి మీరా బాబు? అవునమ్మా. బాబు, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనుకుంటున్నాం కానీ పెంచుకున్న బిడ్డని ఒక్కరోజు కూడా అనుకోలేదు బాబు. శిరీష నా 6వ ప్రాణం బాబు. బాబు, అది చాలా ఉత్తమరాలు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దాన్ని ఉరికమ్మం నుంచి తప్పించు బాబు. ఈ నిజాన్ని పోలీసులకు చెప్పి నా బిడ్డ ప్రాణం కాపాడు బాబు. తప్పకుండా కాపాడతాను. 2 కళ్ళలో ఏదో ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు జబ్బుపడ్డ కనునే తీసి పారటం న్యాయం, ధర్మం. ఇండియాకి ఎప్పుడు వచ్చారు? వచ్చి కొద్దిసేపే అయినా తెలుసుకున్నవి చాలా విషయాలు. నువ్వు వెంటనే పోలీసులకు లొంగిపోవాలి. వాట్ ఆర్ యు టాకింగ్? ఆర్ యు మ్యాడ్? ఎస్ బేబీ, ఐఎమ్ మ్యాడ్. నేను పిచ్చివాణ్ణి. నడి రోడ్డులో ఒక మనిషిని కాల్చి చంపిన కన్న కూతుర్ని చట్టానికి దొరకకుండా కాపాడిన పిచ్చివాణ్ణి. డాడీ, ఏ రోజు నువ్వు చెప్పినట్టు వినకపోయినా, ఏ పని నేను చెప్పినట్టు చేయకపోయినా, అమ్మా నాన్న అన్నీ నేనే నిన్ను ప్రాణప్రదంగా పెంచిన పిచ్చి తండ్రిని. కానీ ఇక మాత్రం పిచ్చివాణ్ణి కాదు. నిజాన్ని బయటపెట్టి శిరీషను కాపాడుకుంటాను. డాడీ, మరి నేను? ఉరిదీయబడతావో క్షమించబడతావో అదంతా చట్టం చేతుల్లో ఉంది. అలా నో డాడీ, ఐ వాంట్ టు లివ్. సారిక, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న హంతకురాలివి. నీకే బ్రతకాలన్న కోరిక ఇంత బలంగా ఉంటే ఏ పాపం ఎరగని నా శిరీష్ కంటున్నది. మర్యాదగా పద. నో, నేను రాను. లీవ్ మీ. షట్ అప్. రాకపోతే కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్తా. వద్దే. డోంట్ మూవ్. కాలుస్తావా? కాల్చు బేబీ.
ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఫర్ మీ. నా కన్నబిడ్డ ఎలా ఎదగాలన్న నా ఆశల్ని నువ్వు కూల్చివేశావు. పెంచుకోమని ఈవిడకిచ్చిన నా పెద్ద కూతురు నా ఆశల్ని ఆశయాల్ని పులికి పుచ్చుకుంది. డాడీ వాట్ యు మీన్? అవును సారిక, శిరీష ఎవరో కాదు, మీ అక్కయ్య. మీరిద్దరూ కవల పిల్లలు. నిజం చెప్పి శిరీషను రక్షించు, లేదా ఈ రివాల్వర్తో నన్ను కాల్చి చంపు. శిరీషను ఉరికంబ ఎక్కించే నేరానికి జన్మంతా కుమిరి కుమిరి చచ్చే కంటే ఇదే మీరు. షూట్ మీ. డాడీ ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఐఎమ్ సారీ. పద డాడీ, అక్కడ బ్రతికించుకుందాం. నాకు తెలుసు భానుజీరావు, ఈ ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారు అంటే ఇలాంటి సెంటిమెంటల్ టచ్ ఏదో ఉంటుందని. ఈ సెంటిమెంట్స్ ఇంకొక 24 గంటలు అంటే శిరీష ఉరికంబం ఎక్కే వరకు దాచుకోండి. రైట్, తీసుకుపోయి లోపల పడేయండి. అహోబలరావు గడు మన వాళ్ళందరినీ బంధించి తీసుకొస్తున్నాడు బాస్. నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదురా, వాడి ప్రాణాలు. ఎవరు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? దుర్మార్గుడా, ఈ గది చూస్తుంటే నీకేం గుర్తుకు రావటం లేదా? పశువా, ఇక్కడేరా పసుపు తాడు తడి ఆరకుండానే ఓ పసిగి మొగ్గను నువ్వు తుంచివేసింది ఇక్కడే. ఒరేయ్, ఈ మంచం మీదేరా బ్రతుకు పంచుకోబోతున్న నా లలిత బ్రతుకును నీ కామాగ్నికి బలి చేసింది. అంటే నువ్వు? అవును, నేనే ఆ లలిత భర్తను. నన్ను చంపుతూ నీకు దండం పెడతాను. ఆ రోజు నా లలిత కూడా నిన్నిలానే బ్రతిమాలింది కదూ. ఆ రోజు ఇలాగే 2 చేతులెత్తి నా బ్రతుకు బూడిద చేయొద్దని నిన్నెంతగానో వేడుకుంది కదూ. ఒరేయ్, నీలాంటి నీచుని బ్రతకనివ్వకూడదురా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నా లలితకు రక్త తర్పణం చేస్తాను. ఆపాలని ప్రయత్నిస్తే నేను నువ్వు తొందరపడుతున్నా బాసు. అహోబలరావుకి వీడొక్కడే కొడుకు, వీడంటే వాడికి ప్రాణం. శిరీష్ ను ఉరికంబం నుంచి రక్షించాలంటే వీడిని తప్పకూడదు. వీడిని అడ్డం పెట్టుకొని అహోబలరావు మెడ వంచి నిజం చెప్పించాలి. శిరీష్ ని రక్షించాలి. అహోబలరావు, నేను మా బాస్ రంజిత్ పంపితే వచ్చిన వాణ్ణి. మీ మనుషుల చేతిలో తుపాకీలు కదిలినా సరే మీ కొడుకు అక్కడ ముక్కలు అయిపోతాడు. అందరినీ డౌన్ ది గన్స్. ఎక్కడ నా కొడుకు? మా బాస్ చేతుల్లో క్షేమంగా ఉన్నాడు. మా బాస్ నీతో ఒక మాట చెప్పమని పంపాడు. ఏమిటది? నువ్వు మర్యాదగా పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని శిరీష్ని నిర్దోషిగా విడిపించకపోతే నీ ఏకైక పుత్రరత్నం ఏముంటాడో చెప్పు. అది నేను ఇప్పుడు చెప్పను. ఈ సిటీలో ఎత్తైన కట్టడం ఏదని ఆలోచించు. తెలిస్తే అక్కడికొచ్చి చూడు, తెలుస్తుంది. ఎత్తైన కట్టడం
ఈ నీచుడు ఈ ఊరి దుర్మార్గుడైన అహోబలరావు కొడుకు. ఎందరో ఆడపిల్లల బ్రతుకుల్ని మార్చి మసి చేసిన కిరాతకుడు. వీడి నాన్న అహోబలరావు కారణంగా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష అన్యాయంగా ఉరికమేయకపోతుంది. అవును, అచ్చం శిరీషలాగే ఉండే సారిక అనే హంతపురాలిని రక్షించి శిరీషను అడ్డు తొలగించుకోవటం కోసం అహోబలరావు వేసిన పథకం నెరవేరబోతోంది. అసలు నిజం బయట పెట్టమని, లేకపోతే వీడిని ఇక్కడి నుంచి కిందకి వదిలి రక్తముద్దం చేస్తానని చెప్పి టైం ఇచ్చాను. నేను చేసింది తప్పంటారా? అదిగో పోలీసులు వస్తున్నారు. మీరు చెప్పిన మాట మీద నిలబడండి. మర్యాదగా అతన్ని వదిలిపెట్టు. చూసారా ఇన్స్పెక్టర్, అంతమంది ప్రజలు చెబుతున్న మాట ఎలా కాదనమంటారు? దౌర్జన్యంతో సమస్యల పరిష్కారం కావు రంజిత్. నో, అహోబలరావు వచ్చి సారికను పోలీసులకు అప్పచెప్పి శిరీష నిర్దోషం చెబితేనే వీడిని వదిలిపెడతాను. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా మీరు ఏదన్నా ప్రయత్నం చేశారంటే వీడు మీ కాళ్ళ ముందుంటాడు. శవమై ఎవరు? అమ్మా సారిక, నువ్వు వెళ్ళి శిరీషని కాపాడమ్మా. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు.
సార్, గవర్నర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఉంది మన ఫ్యాన్స్ దెబ్బ. పోలీసులు ఎప్పుడోకప్పుడు నిన్ను కొల్లబొడి చేస్తారని చెప్పానా లేదా? దించో పదార్థారింటికి. డాడీ ఏమ్మా? డాడీ ఒక్కసారి అక్కనే చూడాలనుంది డాడీ. చూదుగండి అమ్మా, చూదుగండి. అదిగో మీ అక్కయ్య వచ్చిందమ్మా. అక్క చెల్లి అక్క నన్ను క్షమిస్తావా? చెల్లి చెల్లి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.